వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఎప్పుడు కోపం వస్తుంది తెలుసా? ఏదో బర్త్డేస్ యానివర్సరీలో మన స్టేటస్ మనమే పెట్టుకున్నా గానీ పెట్టక ముందేమో ఒకరికో ఇద్దరికో గుర్తుంటుంది, విష్ చేస్తారు, బానే ఉంటుంది. ఇంకా పెట్టిన తర్వాత చూడండి ఓల్డ్ అని మెసేజ్లు వస్తే ఒక్కళ్ళు గానీ ఫోన్ చేయర్రా. ఇదివరకే బాగుండేది, ఎవరికో గుర్తున్న వాళ్ళకి వరకైనా ఫోన్ చేసేవాళ్ళు. ఈ రోజు మా పిన్ని బర్త్డే కదా అని చెప్పి ఇలా థియేటర్ కి వచ్చి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామా, 3 గంటలు అలా అయిపోయాయి. విషెస్ ఉంటే ఫోన్ చేయండి, ఆ రోజైనా కొంచెం మాట్లాడుకుంటాంగా. అలా మూవీ చూసి ఇలా చిల్ అయ్యి ఇలా కేక్ కట్ చేసామా. బర్త్డేకి అయితే ఒక గిఫ్ట్ వచ్చింది, ఏం గిఫ్ట్ వచ్చిందో మీరు కామెంట్ చేయండి. ఈ బబుల్స్ ది మా తాతయ్యకి బాగా నచ్చిందంట, కొనుక్కుందాం కొనుక్కుందాం అంటున్నారు. కొనేస్తే పోలా, కొనేద్దాం. అసలు ఈ సెలబ్రేషన్స్ అన్ని ఎక్కడ తెలుసా? ఖమ్మంలో స్పాట్ లైట్ థియేటర్ అని చెప్పి. హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. మనకు తెలిసిన ఈ 2 లాంగ్వేజ్లే. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బేసికల్ గా ఏమనిపించింది అంటే పార్టీ మూడ్ అనిపించింది. హోమ్ థియేటర్ల ఐడియాలు ఎవరికి వచ్చాయా గానీ భలే వచ్చింది కదా ఆలోచన. ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీ, దాంతో పాటు క్లీనింగ్ కూడా మనం చేయక్కర్లే కదా. అదే ఇంట్లో అయితే అన్ని మనమే. బర్త్డే చేసుకునేది ఎవరో అర్థమైంది కదా, పిన్ని పిన్ని పిన్ని. అలా అలా సెలబ్రేట్ చేసుకొని ఇలా ఇలా ఎంజాయ్ చేసేసి, అయ్యో డాన్స్లు పెట్టలేదు కదా, నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇంకా ఫైనల్ గా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే.